న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. బాగుంది. ఒక హీరోకి ఏంటంటే యాటిట్యూడ్ ఉంటే సరిపోదు, ఈ యాక్టింగ్ కూడా ఉండాలి. ఫస్ట్ సినిమా ఇంత మంచి హిట్ అవుతుందని మాత్రం ఎవ్వరు అనుకోలేదు. చాలా బాగుందన్న. అసలు బ్లాక్ సీన్స్ కానీ సిచ్యువేషన్ కానీ సాంగ్స్ ఉంటాయి అన్న, అయితే నమ్ముద్ది అయితే అన్న చాలా జెన్యూన్ గా. అసలు బబుల్ గమ్ టైటిల్ కి స్టోరీకి యాప్ట్ అయిందా? అసలు మామూలుగా అన్న. అసలు యూత్ కి నిజంగా చెప్తున్నా, ఈ నాకు తెలిసేది ఈ 1 వీక్ అయితే ఏ సినిమా గురించి ఆలోచించారు, సలార్ సినిమా గురించి కూడా ఆలోచించారు. ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతారు, యూత్ కనెక్ట్ అవుతారు ఎక్కువ. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మామూలుగా ఎట్లా రెగ్యులర్గా వెళ్తారు, కానీ యూత్ అనేది ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి లవ్ ఎంత ముఖ్యం, కెరీర్ ఎంత ముఖ్యం అనేది చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ సినిమాలో మాత్రం లవ్తో పాటు కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనేది చూపించారు. చాలా మంచి, అంటే లవ్ అనేది కొంతకాలం ఉంటుంది, తర్వాత కెరియర్ కావాలి. ఫస్ట్ ఏంటంటే కెరియర్ నిలదొక్కున్నాక తర్వాత లవ్ ఇంకోటి అన్నది అది తర్వాత డిసైడ్. కానీ నీట్గా చూపించారు. వండర్ఫుల్. డైరెక్షన్ గురించి అయితే ఒకటే మాట చెప్తున్నా, ఆయన అనుకున్న దానికంటే ఇంకా 10 ఎంతులు ఎక్కువనే తీసిన, కానీ ఎక్కడైతే డైరెక్షన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలే. యాక్టింగ్ పరంగా అయితే మనకైతే 100 మార్కులు అయితే వేస్తాం అన్న. ఒకటే మాట చెప్తున్నా నాకు ఆర్జీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకటే మాట చెప్తున్నా, సుమక్క గారు కానీ రాజు కనకల్ గారు కానీ వీళ్ళిద్దరిని మించిపోయింది అన్న నిజంగా. ఎందుకంటే మనోనికి యాటిట్యూడ్కి, ఆ డైలాగులకి, ఆ మంచితనానికి అసలు కాంప్రమైజ్ అయితే లేదన్న, ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. చాలా బాగుంది అసలు. అంటే ఇప్పుడు నేను సుమక్కతో పోల్చలేను, అలాగనే రాజు అన్నతో అయితే పోల్చలేను, కానీ మనోడు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఒకసారి అన్న డాన్స్ గురించి నేను క్లియర్ చెప్పను, నేను మనోని యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నా. యాక్టింగ్ దించేసిన, నాకు యాక్టింగ్ అయితే పిచ్చా నచ్చింది. అంటే అంతగానో సినిమాలో ఏం లేదన్న, మనోని పర్ఫార్మెన్స్ తోటే వెళ్ళిపోయింది సినిమా మొత్తం. ఫస్ట్ మూవీ తోటే సూపర్ హిట్ కొట్టింది. చాలా అన్న నిజంగా చెప్తున్నా. చాలా మంది ఫస్ట్ హీరోగా లాంచ్ అవుతాప్పుడు చాలా భయం ఉంటుంది, సుమక్క కూడా చాలా భయం ఉంటుంది. చాక సుమక్క నువ్వు ఎలాంటి టెన్షన్ లేక మీతో సినిమా చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎక్కడ ఇంత కూడా లాగ్ అనిపించలే, బోర్ కొట్టలేదు అన్న. సినిమా మొత్తం చాలా నీట్గా వెళ్ళిపోయింది. అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5కి 5 ఇస్తున్నా.